రాజకీయ కుట్రలకు కేటీఆర్ కేరాఫ్ గా మారుతున్నారని ఫైర్ అయ్యారు కాంగ్రెస్ సీనియర్ నేత అద్దంకి దయాకర్. రేవంత్ సర్కార్ ను ఎలా బద్నాం చేయాలో, కేటీఆర్ ను ఎట్లా ఛాంపియన్ చేయాలనే టాస్క్లను కేసీఆర్ పెట్టుకున్నాడని విమర్శించారు. లగచర్ల ఘటనలో దాడిని ఖండించని కేటీఆర్ ను ఏమనాలో అర్థం కావడం లేదన్నారు అద్దంకి. కేసీఆర్ ఫామ్ హౌస్ లో కూర్చొని చేస్తున్న రాజకీయ కుట్రలకు ఈరోజు రూపంగా కేటీఆర్ మారుతున్న వైనాన్ని గమనించాల్సిన అవసరం ఉంది. పూర్తి చంద్రముఖిగా మారిన చంద్రశేఖరరావు తన కొడుకును అస్త్రంగా ఈరోజు తెర మీదికి తీసుకొచ్చి రెండు టాస్క్లు, ఒకటి పొలిటికల్ గా ప్రభుత్వాన్ని ఏ విధంగా బదనాం చేయాలి, రెండవది తన కొడుకుని ఎట్లా ఛాంపియన్ గా తయారు చేసుకోవాలి. అదే ఇప్పుడు జరుగుతున్న తంతు. ఆయన కడుపులో మంటలకు కేటీఆర్ పొగ రూపంలో కనపడుతున్న వైనాన్ని మనం గమనించాల్సిన అవసరం ఉంది. సంవత్సరం కాకముందే ఏ రకమైన కుట్రలు చేస్తే ప్రజల్లో ఉండగలమని చెప్పి ఇలాంటి ఒక పనికిరాని చెత్త టాక్టిక్స్ తో ముందుకొస్తున్నారు. అధికారుల మీద దాడి చేసి కూడా సమర్థించుకునే స్థాయికి దిగజారిన మిమ్మల్ని ఏమనాలనో అర్థం కావట్లేదు. ఏ పదాలు తిట్టినా వేస్టే. ఎవడైనా ప్రభుత్వంలో ఉన్నోడు రాజ్యాంగబద్ధంగా ఈరోజు వచ్చిన ఆఫీసర్ మీద దాడి జరిగింది, దాన్ని ముందు ఖండించాలి. ఖండించకుండా ఎస్ మేమే చేయించడం వాళ్ళను మిమ్మల్ని ఏం చేయాలి, ప్రజలకు ఆక్రోశం వస్తే దాడులు చేస్తారు, ఎవరి మీదనైనా కోపం వస్తే చేస్తారు. ఇట్లా సగవలుపుతున్నాడు కేటీఆర్ అండ్ కో. ఎస్ రేపు కాంగ్రెస్ కార్యకర్తలకు కూడా కోపం వస్తుంది, మీ మీద అట్నే తిరగబడి దాడులు చేయమని చెప్పాలన్నా మేము? ఇది ఈ రాజకీయాల్ని పెంచి మీరు ఏం చేయాలనుకుంటున్నారు? దాడుల సంస్కృతిని పెంచడం ద్వారా, లా అండ్ ఆర్డర్ ఇష్యూని తేవడం ద్వారా మీకేంది? కార్యకర్తలు చచ్చిపోయినా, ఉద్యమకారులు చచ్చిపోయినా, ఎవరు చచ్చిపోయినా మీకేం సంబంధం లేదు. ఎందుకంటే మీకు కావాల్సింది మీ అధికారం, మీ హోదా, మీ రాజకీయ అస్తిత్వం. ఇలాంటి 1 year తర్వాత ఇలాంటి కుట్రలకు తెరలేపుతున్నారంటే ఎవరి అండ చూసుకొని ప్రయత్నం చేస్తున్నారు నాకు అనిపిస్తున్నది. కేటీఆర్ నీ యొక్క ఆలోచనలు తెలుసు. ఎందుకంటే ఊరికి నేను అరెస్ట్ చేసేస్తే నువ్వేదో హీరో కావాలని పోని అరెస్ట్ చేసే రోజు అకార్డింగ్ టు రూల్ ఆఫ్ లా జరుగుతుంది. కానీ లేని కారణాలను ముందుకు తీసుకొచ్చి నన్ను అరెస్ట్ చేయండి అనేది ఎట్లా ఉందంటే డిక్కీ బలిసిన కోడి వచ్చి చికెన్ షాప్ ముందు తొడగొట్టినట్టు ఉన్నది.